మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. ఆపరేషన్ సింధూర్ జరిగి నెల రోజులు గడుస్తున్నా కానీ దానిపైన విశ్లేషణలు మాత్రం ఆగడం లేదు. అలానే పాకిస్తాన్ ఎయిర్ బేస్ల్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని భారత్ ఎలా కొలాప్స్ చేసిందనేటువంటి అంశంపైన ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిస్టమ్ని ఉపయోగించేటువంటి క్రమంలో టార్గెట్ని ఫిక్స్ చేసిన తర్వాత భారత్ అనుసరించినటువంటి ఒక సింపుల్ టెక్నిక్ మొత్తం పాకిస్తాన్ ఎయిర్ బేస్ల్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా నాశనం చేసిందనేటువంటి అంచనాలకు తగిన ఆధారాలు, రాడార్ దృశ్యాలు, వాటికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఒకసారి వాటిని విశ్లేషిద్దాం. అలానే పాకిస్తాన్ భారతదేశం పైన దాడి చేసి S-400ని ధ్వంసం చేశానని చెప్పిన మాటలన్నీ కూడా పచ్చి అబద్ధాలని ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కూడా తేల్చేశారు. ఆ వీడియోలు కూడా ఒకసారి క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక పాకిస్తాన్ ఎయిర్ బేస్ పైన, ముఖ్యంగా నూర్ ఖాన్ ఎయిర్ బేస్కి సంబంధించినటువంటి ప్రాంతాలపైన, సుదూర ప్రాంతాలపైన జరిగినటువంటి అటాక్కి సంబంధించిన దృశ్యాలు ఇవి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తున్నారు. వాటిని ఏ విధంగా ట్రాక్ చేశారు, ఎలా టార్గెట్ ఫిక్స్ చేశారు అనేది. ఇది చూస్తే కనుక ఇది బహుశా ఆదంపూర్ ఎయిర్ బేస్కి సంబంధించినటువంటి దృశ్యాలు. ఇది అక్కడ నుంచి టార్గెట్ ఫిక్స్ చేసేటువంటి క్రమంలో దాదాపుగా పాకిస్తాన్కి అవతల సరిహద్దులో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది భారత ఆర్మీ. ఇక్కడ S-400 ఆపరేషన్లో ఉన్నట్టుగా ఈ కోడింగ్ అంతా కూడా చూపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా విదేశీ శత్రువుల విమానాలు వచ్చేటువంటి క్రమంలో లేదా క్షిపణులు వచ్చేటువంటి క్రమంలో వాటిని ట్రాకింగ్ కోసం ఉపయోగించేటువంటి రాడార్ వ్యవస్థలనే ఒక టార్గెట్గా చేసుకొని S-400 ఇక్కడ టార్గెట్ ఫిక్స్ చేసింది ఈ ప్రాంతం నుంచి. ఇది S-400 లొకేషన్ ఇక్కడ మనకు చూపిస్తుంది. ఈ S-400 ట్రాక్ చేసినటువంటి ఎయిర్ బేస్ ఏ ప్రాంతంలో, చాలా దూర ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా దాని రేడియస్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ టార్గెట్ చేసింది. టార్గెట్ చేసినాక మిసైల్ రిలీజ్ అయిన తర్వాత డైరెక్ట్గా శత్రు శిబిరాలను టార్గెట్ చేసేటువంటి క్రమంలో శత్రు శిబిరాలను తాకేందుకు వెళ్ళే దారి మార్గ మధ్యంలో ఎక్కడా కూడా పాకిస్తాన్ దీన్ని ఇంటర్సెప్ట్ చేయలేకపోయింది. దీనికి ఒక బలమైన కారణం, ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి బలమైన కారణం ఏంటంటే, పాకిస్తాన్ పైన అటాక్ జరిపేటువంటి క్రమంలో భారతదేశం S-400 వ్యవస్థలు, క్షిపణి వ్యవస్థల్ని ఎక్కడా కూడా ఆన్ చేసి ఉంచినటువంటి పరిస్థితి లేదు. ప్రాపర్గా సిగ్నల్ని సెంటరింగ్ చేసిన తర్వాత, సిగ్నల్ని లొకేట్ చేసిన తర్వాత దాన్ని టార్గెట్ చేసి ఎప్పుడైతే మిసైల్ వదలాలనుకుందో అప్పుడే S-400 ఆన్ చేసి కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు పని అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఒక క్షిపణి వస్తుంది అనే విషయం అవతల నుంచి రాడార్లు పసిగట్టే లోపే అటాక్ జరిగింది. సో అందువల్లనే భారతదేశం ఎలాంటి నష్టాలు లేకుండా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొట్టేసింది, ఎయిర్ బేస్లను కూడా ధ్వంసం చేయగలిగింది అనేది చాలా క్లియర్గా అనలైజ్ చేస్తున్నటువంటి వీడియో. ఇవన్నీ కూడా సిస్టమ్ జనరేటెడ్ వాటిలో నుంచి ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఒక్కొక్కటిగా బయటకు రిలీజ్ చేస్తున్నటువంటి దృశ్యాలు. సో ఇది చూసిన తర్వాత అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ కూడా, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కూడా ఇండియా అనుసరించినటువంటి టెక్నిక్ని అద్భుతం అనేటువంటి విషయంలో ప్రశంసించారు. అలానే ఈ ప్రాంతాలన్నీ ఎక్కడెక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి కోడింగ్లు ట్రాక్ చేయడంలో కూడా భారత ఇంటెలిజెన్స్ సక్సెస్ అయిందని చెప్పని చెప్తున్నారు. ఇక మరొకటి, 2 చోట్ల భారతదేశానికి సంబంధించినటువంటి S-400 యాంటీ మిసైల్ సిస్టమ్స్ని ధ్వంసం చేశామని చెప్పని పాకిస్తాన్ అనౌన్స్ చేసింది. దానికి సంబంధించి కొన్ని దృశ్యాలను కూడా రిలీజ్ చేసింది. అయితే అందులో వాస్తవం ఏంటో తేల్చేటువంటి పనిలో అనేక మంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ నిమగ్నమయ్యారు. సో దానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ఒకసారి చూద్దాం. ఇది పాకిస్తానీ హ్యాండిల్స్ హ్యావ్ క్లెయిమ్డ్ టు హ్యావ్ డిస్ట్రాయిడ్ S-400 సిస్టమ్ ఎట్ భుజ్ అండ్ పాకిస్తానీ డిఫెన్స్ ఎక్స్పర్ట్ హ్యాస్ షేర్డ్ అన్ ఇమేజ్ అనాలిసిస్ క్లెయిమింగ్ టు షో కామఫ్లాగర్ S-400. సో దానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. ఈ ఎక్కడ జరిగింది అటాక్ అనే దాన్ని అనలైజ్ చేస్తూ ఇచ్చినటువంటిది. ఇది ఆదంపూర్ ఎయిర్ బేస్, ఇది ఆదంపూర్ బేస్, ఇది భుజ్ ఎయిర్ బేస్. ఈ 2 చోట్ల అటాక్స్ జరిగినట్టుగా పాకిస్తాన్కి చెందినటువంటి డిఫెన్స్ టీమ్ అనౌన్స్మెంట్స్ చేసింది. సో ఇక్కడ ఫైనల్గా ట్రాక్ చేసినటువంటి ప్రాంతంలో, అటాక్ జరిగిన ప్రదేశంలో ఇక్కడ ఒక చెట్టు ఉందని చెప్పని తేల్చారు. ఇది ఇండియాకి సంబంధించినటువంటి S-400 సిస్టమ్ని ఇక్కడ కొలాప్స్ చేసినట్టుగా చెప్పారు. కానీ ఇట్ ఈజ్ ఏ ట్రీ, నాట్ కామఫ్లేజ్డ్ S-400 ఎక్విప్మెంట్. అంటే S-400 ఎక్విప్మెంట్ని ధ్వంసం చేసినటువంటి ఇది శకలాలు కావు ఇవి అనేది తేల్చారు. ఇంకొకటి, భుజ్ పైన జరిగినటువంటి అటాక్లో కూడా ఇక్కడ ఒక సివిలియన్ వేర్ హౌస్, నాట్ ఏ కామఫ్లేజ్డ్ S-400 సిస్టమ్ని ఇక్కడ ధ్వంసం చేసినట్టుగా చూపించారు. సో ఇవన్నీ కూడా శాటిలైట్ దృశ్యాలని అనలైజ్ చేస్తూ మార్కోల్ అనేటువంటి ఒక డిఫెన్స్ ఎక్స్పర్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. పాకిస్తాన్ ఎక్కడైతే ధ్వంసం చేశామని చెప్తుందో అది పచ్చి అబద్ధం అని తేల్చడానికి అనేక ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఇండియా ఎక్కడైతే టెక్నికల్గా
ఉపయోగించి పాకిస్తాన్ రాడార్ సిస్టమ్ని కానీ లేజర్ వ్యవస్థలను కానీ డీకోడ్ చేసేటువంటి టైం కూడా ఇవ్వకుండా టార్గెట్ని ఫిక్స్ చేసి అటాక్ చేసింది అనేది ప్రూవ్ చేసేటువంటి వీడియోలు ఇవి. సో ఆపరేషన్ సింధూర్ జరిగేటువంటి క్రమంలో భారతదేశం అనుసరించినటువంటి యుద్ధ వ్యూహం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. వీలైనంత తక్కువ నష్టాలతో ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ని పూర్తి స్థాయిలో న్యూట్రలైజ్ చేయడంలో భారత ఆర్మీ సక్సెస్ అయిందనేటువంటి విషయాన్ని మాత్రం ప్రపంచ దేశాలు ఇప్పుడు ఒప్పుకుంటున్నాయి. దానికి తగ్గట్టుగా ఈ ఆధారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో భారతదేశం అటాక్ చేసింది అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఎంత వేగంగా పని పూర్తి చేసి మళ్ళీ కాల్పుల విరమణ దిశగా అడుగులు వేస్తుంది. ఎందుకంటే యుద్ధం ఎంత ఎక్కువ కాలం జరిగితే అంత ఎక్కువ నష్టం రెండు దేశాలకి ఖచ్చితంగా ఉంటుంది. ఓడిపోయిన దేశమే కాదు, గెలిచిన దేశం కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆస్తి నష్టాలు కావచ్చు, ప్రాణ నష్టాలు కావచ్చు, డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు అనేక అంశాలు దీనిలో ముడిపడి ఉంటాయి. కానీ భారతదేశం ఒక ప్లాన్ ప్రకారం కేవలం 3 రోజుల్లో ఆపరేషన్ సింధూర్ని కంప్లీట్ చేసింది. కంప్లీట్ చేసేటువంటి క్రమంలో కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ బేస్లు దాదాపు 20 నుంచి 25% ఆస్తుల విధ్వంసానికి కారణమైంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కొలాప్స్ చేయడంలో సక్సెస్ అయింది. పాకిస్తాన్ సైన్యానికి సంబంధించినటువంటి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంలో కూడా భారతదేశం సక్సెస్ అయిందని చెప్పని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అనలైజ్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.